మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మైదానంలో పరుగుల సునామీ సృష్టించిన భారత క్రికెట్ వీరులకు ఇప్పుడు చట్టం ఉచ్చు బిగుస్తోంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో ప్రముఖ మాజీ క్రికెటర్స్ సురేష్ రైనా, శిఖర్ ధవన్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఊహించని షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో వాళ్ళిద్దరి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ క్రికెటర్స్ సురేష్ రైనా, శిఖర్ ధవన్లకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. వాళ్ళిద్దరికీ చెందినటువంటి 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టుగా సమాచారం వస్తోంది. ఈ కేసులో 1xBetతో సహా దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం రైనా, ధావన్ విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని ఈడీ ఈ విచారణలో గుర్తించింది. అన్ని విషయాలు తెలిసే వీరు ఈ ప్రమోషన్స్లో పాల్గొన్నారని ఈడీ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే శిఖర్ ధావన్కు చెందిన 4.5 కోట్ల స్థిరాస్తిని, సురేష్ రైనాకు చెందిన 6.5 కోట్లకు పైగా మ్యూచువల్ ఫండ్లను సీజ్ చేసేందుకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం మీద గతంలోనే ఈడీ పలు ప్రముఖులను ప్రశ్నించింది కూడా. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతో పాటు నటులు సోను సూద్, ఊర్వశీ రౌతేలా, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఇలాంటి వాళ్ళను కూడా ఈడీ విచారించినటువంటి పరిస్థితుంది. అంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కావచ్చు, ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉందో అలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ వీళ్ళు చట్టానికి చట్టబద్ధంగా కాకుండా నిబంధనలకి పూర్తిగా గాలి కుదిలేసి డబ్బులు కూడబెట్టారు అన్నది వస్తున్నటువంటి ఆరోపణ. మరి దీని మీద ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో అంటే పెద్ద ఎత్తున వీళ్ళు బ్లాక్ మనీని బయటగా వివిధ పద్ధతుల్లో మార్చారు అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అభియోగం. మరి ఇన్వెస్టిగేషన్లో అన్ని వివరాలు కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయని చెప్తున్నారు. ప్రధానంగా సురేష్ రైనా అలాగే శిఖర్ ధవన్ వీళ్ళకి సంబంధించి 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరి విచారణ తర్వాత విచారణలో తెలిసినటువంటి వాస్తవాల ఆధారంగా ఈడీ ముందుకెళ్లే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు కావచ్చు, ఇట్లా క్రికెటర్స్ కావచ్చు, ఇంకా వేరే రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిబంధనలు విరుద్ధంగా నడుస్తుందని తెలిసినా కూడా, ఇది తప్పని తెలిసినా కూడా చాలామంది ఇలాంటివి ప్రమోట్ చేసి డబ్బులు దండుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తామని, అందులో భాగంగానే గతంలో కూడా ఈడీ ఈ విధంగా విచారణ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ క్రికెటర్స్ ఇద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడంతో మరొకసారి వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితుంది. మరి ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎంత వేగంగా జరుగుతుంది, ఈ వాస్తవాలు ఏమున్నాయి, నిజంగానే వీళ్ళు తప్పని తెలిసినా కానీ వాళ్ళు బ్లాక్ని వైట్గా మార్చుకుని ఈ యాప్ని ప్రమోట్ చేశారా, ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి.